సీతారాం ప్రేక్షకులకు నమస్కారం. బృందావన వాసుకి స్వాగతం. నా పేరు దండపాణి. నేను వాస్తు సలహాలు ఇస్తుంటాను. ఇవాటి టాపిక్ పంచభూతాలు. ఎస్, మీరు విన్నది నిజమే, పంచభూతాలు. ఈ పంచభూతాలు ఉన్న ఇల్లు మనం కట్టిన 20 సంవత్సరాలు లోన్ తీసుకొని మనం కొంటాం, అది 10 సంవత్సరాల్లోనే తీరిపోతుంది. పంచభూతాలు లేని ఇల్లు 20 సంవత్సరాలు లోను కడుతూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో 10 సంవత్సరాలకే ఇల్లు అమ్మేస్తారు, లేదంటే అది రెంట్కి ఇచ్చేసి వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. ఈ పంచభూతాలు లేనిది మన జీవితమే లేదు. సో ఈ పంచభూతాలు ఎవరు, వాళ్ళు ఎక్కడుంటారు, మన ఇంట్లో వాళ్ళ స్థానాలు ఏమిటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీ బంధుమిత్రులకు అందరికీ షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. టాపిక్లోకి వెళ్దాం. పంచభూతాలు. ఈ పంచభూతాలు ఎవరు? జల్ అంటే నీరు, అగ్ని, నిప్పు, పృథ్వీ, భూమి, వాయువు, గాలి, ఆకాశం. ఈ 5 కలిస్తేనే పంచభూతాలు. ఈ 5 మన ఇల్లు ఇలా స్క్వేర్లో ఉంటే, అంటే 4 మూలలు, కాంపౌండ్ వాళ్ళు 4 మూలలు ఉండాలి, ఇల్లు కూడా 4 మూలలు ఉండాలి. ఇది స్క్వేర్లో ఉండొచ్చు, యా రెక్టాంగిల్లో ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ 4 మూలలు ఉన్న ఇంట్లో మాత్రమే ఈ పంచభూతాలు ఉంటారు. ఇది ఉన్న ఇల్లు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది, దేనికి లోటు ఉండదు. పంచభూతాలు లేని ఇల్లు. ఇప్పుడు ఈస్ట్ ఫేస్ తీసుకుందాం. ఈస్ట్ ఫేస్లో ఈ కార్ పార్కింగ్ అని చెప్పేసి ఈశాన్యం కట్ చేసేస్తున్నారు. ఎల్ షేప్లో ఉంటుంది. ఈ ఎల్ షేప్లో ఈశాన్యం కట్ అయిపోయింది. ఇది ఒక్కటి దోషం కాదు, ఇక్కడ ఆగ్నేయం పెరిగిపోయిందన్నది విషయాన్ని కూడా మీరు గుర్తించాలి. ఈ 2 దోషాలు దీంట్లో. అంటే కారు నీటిని మింగేసింది. సో నెక్స్ట్ సౌత్ ఫేస్. ఈ సౌత్ ఫేస్లో కూడా ఆగ్నేయంలో కార్ పార్కింగ్ అని ఇట్లా ఎల్ షేప్లో కట్ చేస్తున్నారు. ఈ ఆగ్నేయం కట్ అయిపోయిన దోషం ఒకటి, ఇటు నైరుతి పెరిగిపోయిన దోషం మరొకటి. దీంట్లో కూడా పంచభూతాలు ఉండరు. వెస్ట్లో కూడా ఇటు వాయువ్యాన్ని కట్ చేసేస్తున్నారు. కానీ ఇటు సైడు నైరుతి పెరిగిపోయిందన్న విషయాన్ని గుర్తించట్లేదు. ఈ 2 దోషాలు. దీంట్లో కూడా పంచభూతాలు ఉండరు. నెక్స్ట్ నార్త్లో కూడా ఇటు ఈశాన్యాల్లో పార్కింగ్ ఇచ్చేస్తున్నారు. కానీ ఇటు వాయువ్యం పెరిగిపోయిందన్న విషయాన్ని గుర్తించట్లేదు. ఇది ఒక దోషం, ఇది ఒక దోషం. సో పంచభూతాల్ని ఇంట్లో స్థాపన చెయ్యండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది లేనిది మన జీవితమే లేదు. కానీ ఇల్లు కూడా మైనస్ పాయింట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దీని గురించి నేను ఎక్కువగా చెప్పను, ఎందుకంటే ఇప్పుడున్న ఇల్లులన్నీ ఇలాగే ఉన్నాయి. ఇప్పుడున్న ఇల్లులు ఇలాగే ఉన్నాయి. సో నిర్ణయం మీది. పంచభూతాల స్థాపన చెయ్యండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈజీగా అర్థమైంది అనుకుంటాను. ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.